సమన్వయమే కీలకం, బహిరంగ వ్యాఖ్యలు వద్దు, బాబు పవన్ భేటీలో నిర్ణయం, పలు ఇతర అంశాలపై చర్చ. నిన్న మళ్ళీ ఒక 40 నిమిషాలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. పోలవరం నుంచి ఎక్కాయికి నీటికి పోయిండు ఆయన ఉండవల్లికి. అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తుండ కూర్చున్నాడట. ఏంది అసలు మన సంగతి ఏంది, కథ ఏంది, మనం అనుకున్నది ఏంది, చేస్తుంది ఏందని పంచాయతీ ఏదో తెలుసుకోవడానికి వచ్చిండు ఆయన. మొన్న ఒక 3 గంటల సమావేశం అయ్యారు. 3 గంటల సమావేశం అయ్యి లోకేష్ది కాస్త ఎక్కువ అవుతుంది, తగ్గించాలని చెప్పిండట. బీజేపీ వాళ్ళకు కూడా చెప్పిండాడు, జాతీయ నాయకత్వం. దానికి సంబంధించి నిన్న ప్రజాశక్తి పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది. పవన్కి లోకేష్కి మధ్య పట్టు కోసం పోరాటం చేస్తారు, పట్టు కోసం పట్టుబడతారని. దాని మీద నిన్న ఇట్లా మనకి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది కాదు, సమన్వయం ఉండాలి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ. సమన్వయం అంటే ఏంది? లోకేష్ ఏం చేసినా అరవకుండా ఉండాలని మరి చెప్పిండా ఏం. కానీ మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ కొద్దిగా బెట్టుకు పోతూనే ఉండు. పవన్ కళ్యాణ్కి నచ్చట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్న తీరు. చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులను అనగదొక్కుతున్నారు అనేది ఆయనకు వస్తున్న ఫీడ్బ్యాక్ అనుకుంటా. మొత్తానికైతే కొంచెం స్టార్ట్ అయింది వారు, కోల్డ్ వార్ స్టార్ట్ అయింది 6 నెలలకే. ఇది మరి ఎన్ని రోజులు నిలుస్తుంది, ఎన్ని రోజులు ఈ సమన్వయం ఉంటుంది. మళ్ళీ దీంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి అయితే జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో పంచాయతీ అయితే తేల్చడానికి మళ్ళీ బీజేపీ అక్కడ పోయి పంచాయతీ పెట్టుకోవాలి. నిన్న కూర్చున్నారు 40 నిమిషాల పాటు. అందులో ప్రధానంగా ఇదే వచ్చిందట. టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో 2 పార్టీల మధ్య మరింత సమన్వయం పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు తెలిసింది. సచివాలయంలో ఈ ఇరువురు నేతలు సోమవారం సమావేశమైనారు. పోలవరం పర్యటన ముగించుకొని సచివాలయానికి వచ్చిన చంద్రబాబు అప్పటికే అక్కడ వేచి చూస్తున్న పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలు సాగిందట. తాజా రాజకీయ పరిస్థితులు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, తన శాఖల పరిధిలోని పనులకు సంబంధించి పురోగతి తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిసింది. టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్టు వస్తున్న వార్తల ప్రస్తావన కూడా ఇరువురు మధ్య వచ్చినట్టు తెలిసింది. అసలు వచ్చిందే అది. సమన్వయాన్ని మరింతగా పెంచుకోవడంతో పాటు ఈ అంశాలపై బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించినట్టు సమాచారం. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటే కడుపులో మండినోడు చేయకపోతే ఏం చేస్తారు? మీరు ఎక్కడికక్కడికే జనసేన కార్యకర్తలను పురుగులు లెక్క చూస్తుంటే కడుపులో మండిద్ది. అనకపోతే ఏం చేస్తారు? అరే ముడ్ల కట్టె పెడతా కానీ అరవద్దంటే అరవకుండా ఉంటారు. కిందనే నిప్పు పెడతంటే నోట్లో బెల్లం పెడతంటారు. అరవద్దంటే ఎవడని ఆగుతురా? నిప్పు మంట మండదా? అదే కదా ఆయన బాధ. మొన్న 3 గంటలు కూర్చుంది అదే, నేను 40 నిమిషాలు కూర్చుంది అదే. ఏంది మీరు అన్నది, ఏంది మీరు చేస్తుంది, నేను ఏదో మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తే నన్ను కనుమరుగు చేసే కార్యక్రమం చేస్తాను నాయన అని అడిగిండటుంది. లోకేష్ డైరెక్ట్గా అన్ని శాఖల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అది నచ్చట్లే ఆయనకి. నువ్వేంది నా లెక్కనే మంత్రి కాదా, నువ్వు ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి ఏమన్నా నువ్వు అని చెప్పి ఆయన డైరెక్ట్గానే అటాక్ చేస్తాడు. ముఖ్యమంత్రితో కూడా అదే చెప్పినట్టుంది. నీ కొడుకైనంత మాత్రంలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కదా నా లెక్క, ప్రతి దాంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటాడు అని డైరెక్ట్గా అడిగిండట. అదేవిధంగా నాగబాబుకు సంబంధించి ఏ శాఖ ఇవ్వాలి, ఏం కథ అనేది కూడా తేలిందట. ఆ శాఖ కాడ కూడా కొద్దిగా చిటపట్లు వచ్చినట్టే ఉంది. ఏనేది గట్టి శాఖ అడుగుతుండో వాళ్ళు ఇయ్యరు కదా అంత ఈజీ. గట్టి శాఖ సినిమాటోగ్రఫీ మామూలుది ఇస్తారు. వీళ్ళు గనుల శాఖ అది అడుగుతున్నాడు. గనుల శాఖ అంత ఈజీగా ఎత్తాడు. కాబట్టి దానికాడ కూడా చిటపట్లు ఆల్రెడీ రాజ్యసభ కాడనే లోకేష్తోని చిటపట్లు అయినాయి. రాజ్యసభ ఇచ్చినందుకు లోకేష్కి మనిషికి ఇచ్చినందుకు సానా సతీష్కి కన్విన్స్ చేయడానికి ఇప్పుడు మంత్రి ఇస్తున్నారు. ఆ మంత్రి ఇచ్చే దాంట్లో కూడా పోర్ట్ఫోలియో కరెక్ట్ ఇస్తారా లేదా, మరి ఎమ్మెల్సీ ఇచ్చిస్తారా తర్వాత ఇస్తారా అంటే ఎమ్మెల్సీ ముందు ఇచ్చి తర్వాతనే మంత్రి ఇవ్వండి అంటున్నాడు. మళ్ళీ ఏమైద్దో ఏం కథ నువ్వు ఎడిదిప్పుతావు అని వాళ్ళకి డౌట్ ఉన్నట్టుంది. మొత్తానికి ఇది ఒక వార్త